ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకారంగా తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగాయుగములు కలుగునుగాక. ఆమెన్. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన ప్రభువును గూర్చి, ఆయన గుణగణములను గూర్చి ధ్యానము చేస్తూ ఆయనను ఆరాధిద్దాం. ఈ భాగములో మనం గమనించినప్పుడు సకల యుగములలో రాజై ఉండి అని యేసు క్రీస్తు ప్రభువును గురించి మనము చూస్తూ ఉన్నాం. మన ప్రభువు, మన రక్షకుడు రాజు మాత్రమే కాదు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. అంతేగాక కీర్తనలు 95వ కీర్తన 3వ వచనములో యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మహారాజు గురించి కొన్ని విషయాలు మనము గమనిద్దాం. ఆయన మొదటగా కొనియాడబడే రాజుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ రాజైనటువంటి క్రీస్తు ప్రభు సకల యుగములలో కొనియాడబడిన వాడుగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనములో మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనములో నిత్యము ఆయన సన్నిధిని స్తోత్రములు ఉన్నాయి. కారణం ఆయన షాలేము రాజు, అంటే సమాధానపు రాజు, అలాగే నీతికి రాజు అని మనము గమనించవచ్చు. అనగా ఈ రాజు యొక్క పరిపాలన అంతము లేనిది. అయితే మానవుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మానవుని యొక్క పరిస్థితి ఎలాగ ఉన్నది అంటే, మానవుడు కూలిపోయిన వాడుగా ఉన్నాడు. కీర్తనల 36వ కీర్తన 12వ వచనములో అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవకుండా వాడు పడద్రోయబడి ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నిజమే ప్రియులారా, మానవుడు పాపము చేత పట్టబడి పడిపోయాడు, లేక కూలిపోయాడని మనం గమనించవచ్చు. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనములో మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనునని తెలుసుకునని తెలియజేస్తూ ఉన్నాడు. ఏ మానవుడు మరొక మానవుని సరిగ్గా ఆదరించలేడు, ఓదార్చలేడు. మానవుని జీవితము అంధకారంలో మునిగిపోయినట్లుగా మనం చూడవచ్చు. అయితే దేవాది దేవుడైనటువంటి ఆ ప్రభు, రాజులకు రాజైనటువంటి ప్రభు మానవుని రక్షించడం కొరకు ఆయన ఈ లోకములకు వచ్చెను. ఆయన కొట్టబడిన యేసు క్రీస్తు ప్రభువుగా ఆయన ఈ లోకములో మన మధ్యలో ఆయన నివసించాడు. కొలస్సీయులకు రాసిన పత్రికలో మనము చూస్తే 2వ అధ్యాయము 13, 14 వచనాల్లో అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించెను అని తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పరలోకములో కొనియాడబడేవాడు. దూతలు, కెరూబులు, సెరాపుల చేత ఆయన కొనియాడబడుతూ ఉండినటువంటి వాడు. అయితే మన పాప పరిహారం చేయుట కొరకు ఆయన పరలోకము నుంచి భూలోకములకు దిగి వచ్చి మానవుని కొరకు ఆయన ప్రాణమును పెట్టిన దేవుడుగా ఉన్నాడు. మన పాప పరిహారము కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కల్వరి శిలువలో 3 మేకుల మధ్య కొట్టబడ్డాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. కేవలం ఆయన యందు మనము విశ్వాసముంచుట వలన మనల్ని కూడా రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కొరకు ఇట్టి రాజైనటువంటి క్రీస్తును, నీ కొరకు అంత ప్రాణము పెట్టినటువంటి ఆ ప్రభువుని నువ్వు మనసారా ఆరాధించుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.